ఇంకో పక్క రెండోది మొత్తం మైనింగ్ సంపద, భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలని విధాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకటి మోడస్ ఆఫ్ ఆపరెండి ఫర్ లూటింగ్ ఆఫ్ మినరల్ వెల్త్కి స్కెచెస్ వేశారు. ఒక్క ఇల్లీగల్ శాండ్ మైనింగ్లో మా వాళ్ళు 7,000 ఉన్నారు, కానీ ఇంకా చాలా ఉంటుంది. సంవత్సరానికే 3-4 వేల కోట్లు దోచేసే పరిస్థితికి వచ్చారు. అదంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే మరి మినరల్ సీనరేజ్ అవన్నిటి కూడా మ్యానిపులేట్ చేశారు. ఇంకొక పక్కన చూస్తే 19-24 ఎట్లా పెరిగింది, 24 ఏ విధంగా వీళ్ళు కబ్జా చేశారు, 14-19 ఏ విధంగా గ్రోత్ ఉంది, అవి కూడా కంపేర్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇది చాలా ముఖ్యం, ఎక్కడికక్కడ మైనింగు క్వారీ లీజెస్ని ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు చేశారు. నయానా భయానా ఫైన్స్ వేసి, ప్రొహిబిటివ్ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చి హస్తగతం చేసుకున్నారు. ముందు మర్యాద చెప్తారు, ఇచ్చేస్తే తీసేసుకుంటారు, లేకపోతే బెదిరిస్తారు, లాగేసుకుంటారు. బెదిరింపుకు కూడా భయపడకపోతే అబ్నార్మల్గా ఫైన్ వేస్తారు, వాడు ఆ ఫైన్ భరించలేక క్లోజ్ చేసేస్తారు. ఇట్లా వేరియస్ మార్గాలు చేశారు, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెనలైజింగ్, స్టాపింగ్ ఆఫ్ వర్క్ కాంపోనెంట్స్, మైనింగ్ వితౌట్ లీజ్, ఫారెస్ట్ ఏరియాలో చేయడం, మొత్తం ఇది రఫ్గా ఒక 20,000 కోట్లు కొన్నాం, కానీ 20,000 కోట్లు కూడా ఇది తక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్, అవన్నీ తీసుకుంటే పీరియాడికల్గా కేసులన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎవరు చేశారో అవన్నీ అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరు ఫెయిల్ అయినా, ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే శాండ్ మైనింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు. మొత్తం పర్యావరణం ఈరోజు కూడా సుప్రీంకోర్టు చాలా కోప్పడి మళ్ళీ August 2nd పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. దీంట్లోనే 7,000 కోట్లు ఇంకా డబ్బులు కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వయలేషన్స్, ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా శాండ్ మైనింగ్ ఇన్ రివర్స్ యూజింగ్ హెవీ మెషినరీ వాడకూడదు. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నీ ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్స్పైర్డ్ లీజ్, ఓల్డ్ డంప్స్ అండ్ యూనివర్సిటీలో కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా ప్రైవేటు కూడా అప్పచెప్పే పరిస్థితి వచ్చారు. అవి కూడా మేము స్టడీ చేస్తున్నాం, ఎంతవరకు లాభమా నష్టమా ఏం చేశారని అవి కూడా స్టడీ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ పర్మిట్స్ ఇవ్వడం, క్యాష్ పేమెంట్సే తీసుకోవడం, ఇర్రెగ్యులర్ సబ్మిషన్స్ ఆఫ్ రిటర్న్స్ పెట్టడం, ఎక్కడ కూడా డాక్యుమెంట్ లేకుండా చేయడం, ఫోర్సబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లీజ్ రైట్స్ చేయడం, టార్గెటెడ్ ఇన్స్పెక్షన్, అది కానీ వాడు వినకపోతే కొంతమందిని పంపించి టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ చేసి హెవీ పెనాల్టీస్ వేయడం, సెలెక్టివ్ బ్లాకింగ్ ఆఫ్ లీజ్ ఐడీస్, డీలర్స్ అవన్నీ చేయడం, ఇవన్నీ చేసి మొత్తం కూడా మీరు చూస్తే ఏమాత్రం ఒకప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఉండేది. ఇక్కడ మైనింగ్ ఉందంటే ఫస్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అవన్నీ వైలేట్ చేసేసారు. ఇష్టానుసారంగా చేయడం, అదే మరిగా కీ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వైలేట్ చేయడం, ఇంకొక పక్క ముందు ఇచ్చినట్టు కూడా క్యాన్సిల్ చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం ఇచ్చి ఒకవేళ కోర్టు పైన బెదిరించడం, ఇలాంటి చాలా చేశారు. ఇవన్నిటి వల్ల 9,750 కోట్ల రూపాయలు మినరల్ రెవెన్యూ నష్టం వచ్చిందని ఒక ఎస్టిమేట్ చేశాం. ఇది మల్టీఫోల్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇసుక గురించి మాట్లాడాడు, ఇంకోటి వైట్ పేపర్ అన్నాడు, ఇంకో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇంకోటి ఇసుకే అన్నాడు. సరే, ఇసుకకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. రాష్ట్ర ప్రభుత్వం పిలిచారు టెండర్లు, ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ ఆర్డర్లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. ఆ టెండర్లలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, అదేం అందరికీ తెలిసేటట్టుగానే టెండర్లు జరిగినాయి. ఆరోపణలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కూడా
ఇంక్లూడింగ్ ఈనాడైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, ఈ వీళ్ళ నవయుగ వాళ్ళ ద్వారా, ఇలా వెంకుల ద్వారా, లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, వీళ్ళందరి కాంట్రాక్టర్ల ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్గా టెండర్లకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ట్రాన్స్పరెంట్గా 765 కోట్ల రూపాయలు 2 కోట్ల మెట్రిక్ టన్నుల మినిమం గ్యారంటీ పెడుతూ 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టేట్టుగా, అంటే 5 ఏళ్లలో 3,825 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇంతకు ముందు లేదు. నేను ఒకటి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న ఇసుక గురించి మాట్లాడేటప్పుడు ఎవడైనా కూడా, ఈ 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఈ ఆదాయం ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ఎవరి జోబీలోకి పోయింది? ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? సింపుల్ క్వశ్చన్. ఈరోజు ప్రతి టన్నుకు ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రతి టన్నుకు రాయల్టీ కింద గవర్నమెంట్కు 375 రూపాయలు చెల్లించి తర్వాతనే ఇసుక అన్నది తవ్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ తవ్విన ఇసుక కూడా ఏ రేటుకి అమ్మాలి అని కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రేటుకి అమ్మాలి, దానికి రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసి ప్రతి ఆదివారము పేపర్లలో పబ్లిష్ చేసి ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా కూడా అమ్మితే ఈ నెంబర్కు ఫోన్ చేయండి, ఈ నెంబర్కు ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాము, తప్పు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా అని కూడా ప్రతి వారం పేపర్లో ప్రతి ఆదివారం పేపర్లో పబ్లిసైజ్ చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్తా ఉన్నది చూస్తే, రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేట్ల కన్నా ఈరోజు ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండరు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈరోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నాడు ఈరోజు. కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి 375 రూపాయల టన్నుకు వచ్చేది. 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి 765 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది. ఈరోజు ఆదాయము లేదు, రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండవు నువ్వు. ఇంకా భయానకమైన విషయం ఏమిటనంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికలప్పుడు మీకు అందరికీ గుర్తున్నాయా? ఇసుక స్టాక్ యార్డ్లకు పోయి సెల్ఫీలు దిగారా, ఇసుక కొండలు ఇసుక గుట్టలు అని చెప్పి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగినాను. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా. ఆయన ఎలక్షన్స్ అప్పుడు దిగిన ఫోటోలు ఇసుక కొండలు ఇసుక గుట్టలు ఏమైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి 80 లక్షల టన్నుల స్టాక్ యార్డ్స్లో పెడితే వీళ్ళు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ట్వీట్ చేసిన ఫోటోలు పెడితే వచ్చిన 2 నెలలకు 2 నెలలు కూడా 40 రోజులకు ఎడా పెడ 80 లక్షలు 40 లక్షలు అమ్మేసినారు. ఎవడోడు పరిధిలో వాడు ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి సంబంధించిన లీడర్లు, లెఫ్ట్ రైట్ సెంటర్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాడా ఈ మనిషి? టన్నుకు 765 టన్నుకు 375 రూపాయలు, 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈరోజు ₹1 రాష్ట్ర ఖజానాకు ఆదాయం రాకపోగా ఇసుక లేదు, ఎడాపెడా దోచడము, రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీనే మేలు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ టైంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి, ఈయనేమో ఉచిత ఇసుక అని చెప్పి ఈయన చెప్పినాడు, నేనేమో ఇల్లు కట్టుకోవడం ఆపేసిన 2 రోజులు, ఆయన ఉచితంగా ఇస్తాడు కదా ఇసుక, అంత నాకు డబ్బు మిగులుతుందేమో అని చెప్పి తీరా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇసుక కోసం పోయేసరికి రేటు చూస్తే అప్పుడు వైసీపీ టైంలోనే రేట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అంటారు.